మద్యం అమ్మకాల్ని నిలిపేయాలంటూ మహిళలు ధర్నా చేస్తుంటే ఓ తాగుబోతు ఫుల్గా తాగేసి అక్కడ ఊగిపోతూ వాళ్ళ ధర్నాకు ఎలా ఎదురుగా ఉన్నాడో చూడండి. విజయవాడలోని ఎనికపాడులో ఓ బార్ ముందు మహిళలు ధర్నా చేస్తుంటే బార్ తెరవాలంటూ ఓ తాగుబోతు వీరంగం జనాన్ని విస్తుపోయేలా చేసింది. అలా బతుకున్నా ఇది చూస్తున్నప్పుడు కొంతమందికి నవ్వు రావచ్చు, కానీ ఇతనిపై ఆధారపడ్డ కుటుంబం పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఇతనికి రోజంతా మత్తులోనే జోగుతూ ఉంటాడు. ఇతనిపై ఆధారపడ్డ కుటుంబం పూర్తిగా ఎంత బాధాకరమైన స్థితిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఇదే పరిస్థితి అందరికీ వస్తోందనే మహిళలు ఈరోజు ఇంత భారీగా పోరాటం చేస్తున్నారు. ఏం మాయ జరిగిందో ఏమో కానీ జీఎస్టీ బార్ నుంచి మద్యం దందా బయటపడింది. ప్రజాక్షేత్రంలో మద్యంపై యుద్ధం మళ్లీ మొదలైంది. దివంగత దూబగుంట రోషమ్మ స్ఫూర్తిగా మహిళా లోకం బార్ల భరతం పడుతోంది. పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్న బార్లు, వైన్ షాపుల్ని జనావాసాల నుంచి తరిమి కొట్టాలని మహిళా సంఘాలు ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యాయి. ఎక్కడికక్కడ బెల్ట్ షాపుల బెండు తీస్తున్నారు. రక్త చరిత్ర రాస్తున్న మద్యం రక్కసిని తన్ని తరిమేయాలంటూ సభ్య సమాజానికి సందేశం ఇచ్చారు. కాలనీల్లో బార్లు, వైన్ షాపుల్ని తరిమేసే వరకు తమ పోరాటం ఆగదని పంతం పట్టారు. మద్యం మాఫియా ఆగడాలని అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ, విశాఖ, గుంటూరు, కాకినాడలో మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా నిరసన సెగలు భగ్గుమన్నాయి. ఏపీ అంతటికీ వ్యాపించాయి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మందంతా ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నిజమే, అసలు తాగుబోతులు మారరా? ఇంతగా మహిళలు ధర్నా చేస్తున్నా వారికి అడ్డంగా చేస్తున్న ఒక తాగుబోతు వీరంగా మనం చూస్తున్నాం. మా ప్రతినిధి అశోక్ ఉన్నారు అక్కడ నుంచి తాజా సమాచారం అందించడానికి. అశోక్, నిన్న కూడా ఒక వింత సమస్యను చూసాం. ఒక పక్క మహిళలు ధర్నా చేస్తుంటే మరో పక్క బార్ల వద్ద ఒక బార్ ఎదుట క్యూ కట్టి మరీ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించిన మందుబాబుల్ని చూసాం. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? మహిళల పోరాటం చూస్తున్నాం, బార్లు మూసేయాలంటూ, బార్లు తెరవాలంటూ ఇంకొకళ్ళు చేస్తున్న నిరసనలు కూడా చూస్తున్నాం. ఎలా అనిపిస్తోంది? చాలా చాలా విచిత్రంగా ఉంది. మహిళలంతా పాపం చిన్న చిన్న పిల్లలను పెట్టుకుని రాత్రి పగలు కొత్తగా ఏర్పాటు చేసిన బార్లకి, వైన్లకి ఎదురుగా కూర్చుని ధర్నాలు చేస్తున్నారు. తిండి తిప్పలు మాని ఏడుస్తూ వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఇళ్ల మధ్యలో బార్లు, వైన్ షాపులు తీసేయండి, అవి తీసేయకపోతే మేము బతకలేము అంటూ వాళ్ళు గొడవ చేస్తూ ఉంటే, ఇంకొక పక్క తాగుబోతుల వీరంగం అనేది చాలా బాధ అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఎనికేపాడులో చూడొచ్చు, 4 రోజుల నుంచి మనకి వెనక కనిపిస్తున్నారు. టెంట్ కింద దాదాపు 200 మందికి పైగా ఆడవాళ్లు ఆ టెంట్ కింద కూర్చుని రాత్రి అనక పగలనక అదే విధంగా ధర్నాలు చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని. మరి ఒక పక్క ఆడవాళ్ళంతా ఆ విధంగా ధర్నాలు చేస్తుంటే, ఇంకొక పక్క తాగుబోతులు వచ్చి ఏం చేస్తున్నారో మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఇంత పొద్దున్నే ఫుల్గా మందు కొట్టొచ్చి ఒక తాగుబోతు ఆడవాళ్లు ధర్నా చేస్తున్న ఆ టెంట్ ఎదురుగానే రోడ్డు మీద కూర్చుని వీరంగం చేస్తున్న ఈ దృశ్యాలన్నీ మనం చూడొచ్చు. చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఈ ఆడవాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో చూడొచ్చు. రేపు బార్ ఓపెన్ చేసిన తర్వాత ఇదే విధంగా తాగుబోతులు చెలరైపోతారని ఇప్పుడు వీళ్ళంతా కూడా టెన్షన్, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదే సమయంలో ఈ తాగుబోతు వచ్చి ఆ టెంట్ ఎదురుగానే కూర్చుని మందు తాగుతున్న దృశ్యాలు, మందు తాగి ఇక్కడ చెలరైపోతున్న దృశ్యాలు చూడొచ్చు. ఇంత పొద్దున్నే నీకు మందు పోసింది ఎవడు? నాకు న్యాయం జరగాలి. ఎక్కడ మందు తాగావు? నన్ను కొట్టేవాడు దొరికే వరకు నా ఇంటి పక్కన చూపిస్తా. నీకు పొద్దున్నే, ఎంత పొద్దున్నే నీకు ఎక్కడ మందు దొరికింది? అవన్నీ తర్వాత చెప్తా. ఎంత తాగావు? 2 క్వార్టర్లు దాకా.
అది పరిస్థితి. ఇప్పుడే 2 క్వార్టర్లు తాగి పొద్దున్నే వచ్చి ఆడవాళ్ళ ముందు నానా గొడవ చేస్తున్నాడు. ఒక మహిళతో మాట్లాడదాం. ఇక్కడ మీరు ధర్నా చేస్తుంటే మీ వెనకే ఒక తాగుబోతు కనపడుతున్నాడు మీ ఎదురుగానే, ఏం చెప్తారు? ఏం చెప్తాం, అలాంటి వాళ్ళు ఉండబట్టి ఇలా అయిపోతుంది. మరి మీరే ఎలాగోలా వాళ్ళని ఇచ్చేయాలి. తీసేస్తే కానీ అలాంటి వాళ్ళు లేకుండా పోతారు. మరి ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు కదా ఇలా తాగుతున్నాడని, మీ కళ్ళ ముందే చూస్తున్నారు. మరి ఆయన అలా తాగడమే కానీ అదే కానీ మరి అలా ఉంటున్నారంటే ఇళ్లలో ఎలా ఉంటారు, ఇంక ఇక్కడ ఎలా చేస్తారనేది జనానికి ఇప్పుడు ఈ చూసిన వాళ్ళకి, ఈ పెద్దవాళ్ళకి అందరికి చూసి ఇది తీసేయాలి ఇక్కడ నుంచి. అదే మేము కోరేది. ఇది పరిస్థితి. ఇక బార్ రాకముందే ఎక్కడో తాగొచ్చి తాగుబోతులు ఇళ్ల ముందు ఈ విధంగా వీరంగం చేస్తున్నారు. రేపు బార్ ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అని మహిళలంతా కూడా చాలా దీనంగా అర్థిస్తూ ఉన్నారు.